యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది తిని. నా అంతటా నేనే ప్రాణము పెడుతున్నాను, నువ్వు తీస్తావు కాదు. ఇట్ ఇస్ టోల్డ్ దట్ 9 గంటల నుండి 3 గంటల వరకు యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఉన్నాడు. 9 నుండి 12 వరకు మొదటి 3-4 మాటలు మాట్లాడారని, 12 నుండి 3 వరకు మిగతా 3 మాటలు మాట్లాడారని చెప్తూ ఉంటారు. 12 గంటలకి చీకటి కమ్మింది. సృష్టి మొత్తము సృష్టికర్త నిమిత్తమై దుఃఖిస్తుంది. ద క్రియేషన్ వాజ్ గ్రీవింగ్ ఓవర్ ద క్రియేటర్. అర్థమవుతుందండి? సృష్టి మొత్తం దుఃఖిస్తుందంట సృష్టికర్త. మనము చూసినట్లయితే బైబిల్లో సృష్టించబడినదంతా కూడా ఎవరి వల్ల సృష్టించబడ్డదంట? ఆయన బట్టే, ఆయన కోసమే సృష్టించబడ్డదని చూస్తాం. సో ద హోల్ వరల్డ్, ద హోల్ క్రియేషన్ వాజ్ గ్రీవింగ్ ఓవర్ ద క్రియేటర్స్ డెత్. 12 నుండి 3 గంటలకి విపరీతమైన చీకటి అంట. 12 నుండి 3 చీకటి, కానీ 3 గంటలకి విపరీతమైన చీకటి. పస్కా బలి ఇంచుమించు 3 నుండి 6 గంటల వరకు లోపడే ఇవ్వాలి. సరిగ్గా యేసు ప్రభు చనిపోయిన సమయము 3 గంటల సమయం, మధ్యాహ్నము 3 గంటల సమయం, ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్ సాక్రిఫైస్. హల్లెలూయా. ఆయన ఏది కూడా యాక్సిడెంటల్గా చేయలేదండి, ఏదో ఏదో ర్యాండమ్గా ఫ్లూక్గా ఏం చేయలేదు. ప్రతిదీ లేఖనాలు, ఆయన చేసిన కార్యాలన్నీ లేఖనాలు నెరవేర్చబడే రీతిగా, ప్రవచనాలు నెరవేర్చబడే రీతిగా ఆయన చేస్తాడు. సరిగ్గా 3 గంటలకి ఆయన ప్రాణము ఆయనంతటా ఆయన విడిచాడంట.